హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు నేను చింత చిగురు పప్పు ఈజీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, చింత చిగురు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, పోపు గింజలు, ఒక ఉల్లిపాయని ముక్కలుగా చేసుకున్నాను, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, 4-5 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు. ముందుగా నేను పప్పు కుక్కర్ తీసుకున్నాను. ఇలా పప్పు కుక్కర్ తీసుకొని మనం కందిపప్పు వేసుకోవాలి. ఇందులో కందిపప్పు వేసుకున్నాక దీన్ని 4 సార్లు వాష్ చేయాలి. ఇలా వాష్ చేసుకున్నాక నీట్గా వాష్ చేసుకున్నాక కందిపప్పులో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. చింత చిగురిని దీన్ని కూడా వాష్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా చింత చిగురిని వేయాలి. వేసాక ఇందులో కొంచెం పసుపు, అలాగే కొద్దిగా వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోసేసి క్యాప్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. త్రీ విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు చూద్దాము. పప్పు కుక్కర్ క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు స్టీమ్ మొత్తం పోవాలి. 30 సెకండ్స్ వరకు మనము క్యాప్ ఓపెన్ చేయకూడదు. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. వావ్, పప్పు ఉడికిపోయింది. చింత చిగురు, పప్పు 2 ఉడికాయి బాగా. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము వేసుకొని కలుపుకోవాలి. దీన్ని సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి నేను పప్పు గుత్తితో ఇలా చేసుకోవాలి. ఇలా రుబ్బితే పప్పు చింత చిగురు 2 కూడా సాఫ్ట్గా అయిపోతాయి. దాన్ని నేను గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసి కలుపుకోవాలి. పోపు గింజలు చిటపటలాడేటప్పుడు 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా వేసుకోవాలి. మిగిలినవి ఉంటాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కరివేపాకు. ఈ చింత చిగురు పప్పు చాలా హెల్త్కి మంచిది. ఇందులోంచి మనకి విటమిన్ సి వస్తుంది. విటమిన్ సి వల్ల మనకి రెసిస్టెంట్ పవర్ పెరుగుతుంది బాడీలో. సో మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. ఈ తాలింపు గిన్నెలోకి వేయటమే. అంతే అండి, చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.